వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు మనం భగవద్గీతలో చెప్పుకోబోయేది ఎపిసోడ్ 11. అర్జునుడు అంటున్నాడు, అహో బత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతః. అంటే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, బంధువులందరినీ హతమార్చి వాళ్ళందరినీ చంపి ఈ పాపాన్నంతా మూటగట్టుకొని ఈ రాజసుఖాలని ఆశించడం కోసమే కదా ఇదంతా చేస్తుంది అని అంటున్నాడు. అలాగే అర్జునుడు ఇంకో మాట ఏమంటున్నాడంటే, నేను ఆయుధాలను పట్టను. ఒకవేళ ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలని పట్టి నా మీదికి వచ్చిన నేను మాత్రం ఆయుధాలను పక్కన పెట్టేస్తాను, చావడానికి సిద్ధపడతాను అని అంటున్నాడు. అంటే ఎందుకని ఈ మాట అంటున్నాడంటే, అంటే ఇక్కడ అనాలనుకుంటే ఇంకో మాట అనొచ్చు. అంటే నేను ఇక్కడ నుండి మా అన్నలు మా తమ్ముళ్ళు అందరం కలిసి పారిపోతాము, ఇక మొత్తం రాజ్యం వాళ్ళకి అప్పచెప్తాము అని కూడా అనవచ్చు. కానీ ఈ క్షత్రియ ధర్మంలో ఎలా ఉంటుంది అంటే, యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఈ యుద్ధ భూమిలో ఎవరైతే చనిపోతారో క్షత్రియులు, వాళ్ళు స్వర్గంకి పోతారు అనేది శాస్త్రంలో ఉంది. ఇప్పుడు వీళ్ళు పారిపోతే నరకానికి వెళ్ళినట్టే. అంటే అర్జునుడు ఎంతసేపు స్వర్గం నరకం అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు తప్ప శాస్త్రంలో ఉన్న వాస్తవమైన ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైపోయాడు. అంటే ఎందుకని విఫలమైందంటే, ఆ భూమి మీద వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసేసరికి వాళ్ళ మీద ఉన్న ఒక పిచ్చి మమకారం మీద వాస్తవ ధర్మాన్ని మర్చిపోయి ఎంతసేపు ఈ స్వర్గాలు నరకాలు పాపాలు పుణ్యాలు వీటినే చూస్తున్నాడు తప్ప వాస్తవ ధర్మాన్ని లోక కళ్యాణం గురించి అస్సలు ఆలోచించట్లేదు. టోటల్గా ఈ గందరగోళానికి మునిగిపోయాడు. అది ఏ స్థితిలో మునిగిపోయాడంటే, యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత తను యుద్ధం చేయనన్నప్పుడు నా చేతిలోంచి గాంధీవం జారిపోతుంది, నా వాళ్ళని చూసి నాకు బాధేస్తుంది అన్న ఒక పిచ్చి ఫీలింగ్తో మునిగిపోయాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైనల్ ఇంకా కృష్ణ పరమాత్మతో ఒక మాట అంటున్నాడు. ఇక ఫైనల్ ఇది లాస్ట్ మాట ఇంకా అర్జునుడు చెప్పేది, నేను చంపను, చావడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళు ఆయుధాలు వేసినా నేను తిరిగి వాళ్ళ మీద ఆయుధాలు వేయను. నేను నా బ్రదర్స్ని కలిసి ఈ పాపం మూట కట్టుకోలేను అని అంటున్నాడు. ఇప్పటివరకు గాంధీవం జారిపోతే ఇప్పుడు ఏకంగా గాంధీవాన్ని బాణాలను పక్కకు పడేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే జరుగుతుందో యుద్ధ భూమిలో, ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రునికి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఇది ధృతరాష్ట్రుడు విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలా చేస్తే ఇంకా నా వాళ్ళు కూడా ఎవరు చనిపోరు కదా, నా కొడుకులు నా కౌరవులు ఒక్కరు కూడా చనిపోరు, అందరూ బాగుంటాం, పాండవులు వాళ్ళ నరకమేందో వాళ్ళు అనుభవిస్తారు, నా కొడుకులైన కౌరవులు ఎప్పటికీ సుఖపడతారు కదా అనేది మనసులో చాలా ఆనందాన్ని పొందిండు. చాలా సంతోషకరమైన న్యూస్ ఇచ్చిన సంజయుడా అని మనసులో అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ అర్జునుని ఆలోచన ఏంటిదంటే, ఎంతసేపు నా వాళ్ళు అన్న భావనతో మీకు చాలాసార్లు చెప్పాను. అంటే అర్జునుడు ఎంతసేపు నా వాళ్ళు అన్న భావనతో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ నేను వాళ్ళందరినీ చంపి ఈ రాజ్యాన్ని నేను పొందితే, నేను మా ఇద్దరు అన్నలు మా ఇద్దరు తమ్ముళ్ళు కలిసి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు మా పెదనాన్న అయిన ధృతరాష్ట్రుడు కౌరవులు అందరూ చనిపోయారన్న సంగతి తెలిసిందంటే చాలా బాధపడతాడు. మేము అప్పుడు రాజ్యాన్ని పొందిన మా పెద్దనాన్న అయిన ధృతరాష్ట్రుడు మరియు మా పెద్దమ్మ అయిన గాంధారి వీళ్ళిద్దరిని చూసి మేము సంతోషంగా ఉండలేము, ఈ రాజ్య సుఖాలను అనుభవించలేము, మాకు అదే పెద్ద నరకం అన్నిటికన్నా అన్న సంగతి ఆలోచిస్తున్నాడు అర్జునుడు. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటిదంటే, మహాభారతం మొత్తము 1,08,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది మొత్తం పూర్తిగా తెలిసిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఈ భగవద్గీతలో ఉన్న తత్వం క్లియర్గా అర్థమవుతుంది. అదే డైరెక్ట్ భగవద్గీత స్టార్ట్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళకు డెప్త్గా అర్థం కాదు. అయితే దీంట్లో ఏంటంటే, ఇప్పుడు నేను మహాభారతం మొత్తం అందరు తెలుసుకొని వినమని నేను చెప్పట్లేదు. అయితే అక్కడక్కడ మహాభారతంలో జరిగిన సంఘటనకు దీనికి కొద్దిగా మిక్స్ చేసి నేను చెప్తున్నాను అన్నట్టు. ఎందుకంటే అట్లా చెప్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు అర్జునునికి ఇంకో ఆలోచన ఏమొస్తుంది అని అంటే, అలా అని చెప్పేసి నేను యుద్ధం చేయకుండా వదిలేస్తే ప్రజల యొక్క పరిస్థితి ఏంటిది అనేది కూడా గుర్తొస్తుంది అర్జునునికి. గుర్తొచ్చి బాధేస్తుంది. ఇప్పుడు యుద్ధం చేస్తేనేమో మా వాళ్ళు పోతారు, ఆ నరకాన్ని నేను చూసి అనుభవించలేను. అలా అని చెప్పేసి ఒకవేళ యుద్ధం చేయకుండా మేము చనిపోతే రాజ్యంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటిది
అంటే ఇక్కడ రాజ్యంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ఈ పాండవులను అన్ని సంవత్సరాలు ఏ విధంగా అయితే టార్చర్ పెట్టినరో ఈ కౌరవులు, ప్రజలను అంతకు మించి చాలా దారుణమైన దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు ఈ కౌరవులు చేశారు. ఇప్పుడు మేము చనిపోతే ఈ ప్రజల సంగతి ఏంటిది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా అర్జుని లోపల పుడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలనేది అర్జునుడు చాలా గందరగోళంగా మోకాళ్ళతోని కింద పడిపోయి ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిది కృష్ణ, అది నువ్వే చెప్పాలి, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను అన్న ఫీల్తోని కింద పడిపోయిండు అర్జునుడు. కింద పడి చాలా శోకంతో ఉన్నాడు. సో దీనికి ఆన్సర్ కృష్ణ పరమాత్మనే చెప్పాలి, ఆన్సర్ కాదు, టోటల్లీ ఎక్స్ప్లెనేషన్. ధర్మం యొక్క తత్వం కృష్ణ పరమాత్మనే క్లియర్గా అర్జునునికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు. అయితే ఇంతసేపు కృష్ణ పరమాత్మ నోరిప్పకుండా ఉండడానికి కారణం ఇది అన్నట్టు. ఇది మనకు అర్థం కావాల్సింది. సో అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయం ఇక్కడితో పూర్తయిపోయింది. ఇది శ్రీమద్ భగవద్గీత సుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావాలి, ఇక్కడ మొత్తం అసలు కృష్ణ పరమాత్మ నోరైపల్లేడు కదా, అయితే ఇప్పుడు ఇది ఉపనిషత్సు, యోగశాస్త్రము, బ్రహ్మ విద్య అనే పదం ఎందుకు వాడిండ్రు? ఉదాహరణకు మీకు ఎలా చెప్పాలంటే, ఒక లెటర్ రాస్తాం, లెటర్ రాసేటప్పుడు ఆ డేట్ రాసి నమస్కారం బావగారు లేదా నమస్కారం అన్నగారు అని రాస్తాము. రాసి అందరు బాగున్నారా, అక్క బాగుందా, వదిన బాగుందా అన్నీ రాస్తాం. రాసిన తర్వాత నేను కొద్దిగా కష్టాల్లో ఉన్నాను, ఇప్పుడు ప్రజెంట్ నాకు ఎమర్జెన్సీ కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, ఒక 10,000 నాకు పంపండి, మీకు తిరిగి ఇచ్చేస్తాను, ఒకవేళ మీకు పంపడానికి ఇబ్బందిగా ఉందంటే పంపకపోయినా పర్లేదు, నేనేం అనుకోను. దాని తర్వాత కింద ధన్యవాదాలు అని పెట్టి మన పేరు రాస్తాము. ఇలా డీటెయిల్గా రాసి పంపుతాం తప్ప, అంతేగాని ఆ బావ నాకు 10,000 అవసరం ఉంది, ఆ అన్న నాకు 10,000 అవసరం ఉంది, ఇట్లయితే రాయం కదా, అది పద్ధతి కాదు. అంటే సేమ్ ఇది కూడా అంతే. అంటే ఈ భగవద్గీతలో కూడా ఈ మిగతా ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో 17 చాప్టర్స్, సేమ్ అలాగే ఈ భగవద్గీత కూడా అంతే. ఈ అర్జున విషాద యోగం అనేది మిగతా 17 చాప్టర్స్కి ఈ ఫస్ట్ చాప్టర్ పునాది. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయను అని అంటే సరే ఆపేసేద్దాం వెళ్ళిపోదాము అని అనొచ్చు, కానీ కృష్ణ పరమాత్మ అలా అనలేదు. ఫస్ట్ మొత్తం ఆయన వీక్నెస్ అంతా చెప్పుకున్న తర్వాత, అంటే ఓన్లీ అర్జున విషాదంతో మాత్రం అయిపోలే, అది యోగం ఎప్పుడు అయిపోయిందని అంటే, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, నా కన్ఫ్యూజన్ని పొడగొట్టడానికి మీరే ఏదైనా చేయాలి, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను కృష్ణ అని అర్జునుడు అనడం వల్ల అది యోగం అయిపోయింది. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే దానికి నెక్స్ట్ ఇంకా ఆన్సర్ రాబోతుంది సెకండ్ చాప్టర్లో. అందుకని ఇది మిగతా 17 చాప్టర్స్కి పునాది. ఇది మీకు అర్థం కావాల్సిన పాయింట్. ఇంకా దీంతోనే అర్జున విషాద యోగం పూర్తయిపోయింది. ఆ పరమాత్మ ఆశీర్వాదంతో ఈ సెకండ్ చాప్టర్ కూడా విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్, జై హింద్.